క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ప్రభువైన యేసు వారి శ్రేష్టమైన నామములో మరొక పర్యాయము మీ అందరి ఎదుట నిలబడి ప్రభుని స్తుతిస్తూ మరి ఆయన యొక్క వాక్యము 2 నిమిషాలు మనం ధ్యానం చేయడానికై ఆ ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభు నామమున బట్టి అందరికీ వందనాలు. అపోస్తుల కార్య గ్రంథంలో జరిగినటువంటి ఒక యథార్థ గాథను మీకు జ్ఞాపకం చేస్తూ నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రభు నన్ను ఇక్కడికి ఏర్పాటు చేసినప్పుడు మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగా ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ఈ వర్తమానాన్ని మీ దగ్గర తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. అపోస్తుల కార్య గ్రంథము 28వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మిలితే అని నేను తెలుసుకుంటుని ఆ అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపకారము ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకున్నరే. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తే నేను కొంచెం ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అపోస్తుల కార్య గ్రంథము అనేటువంటిది అపోస్తుల కార్య గ్రంథం అనగా సంఘానికి చరిత్ర గ్రంథము, సంఘానికి చరిత్ర గ్రంథము, సంఘ ప్రారంభము, సంఘ అభివృద్ధి, సంఘ క్షేమము, సంఘంలో ఉన్నటువంటి క్రియలు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క బాధ్యతలు, సంఘంలో ఉన్న పెద్దల బాధ్యతలు, సంఘం ఎలా ఉండాలి, సంఘం యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో, సంఘం యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందో, సంఘ క్షేమం ఎలా జరుగుతుందో చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే అపోస్తుల కార్య గ్రంథంలో రాయబడతా ఉంటుంది. ఈ అపోస్తుల కార్య గ్రంథం 28 అధ్యాయాలే ఉన్నాయి, కానీ 28 అధ్యాయాలు చివరన అది ముగింపు కాలేదు. అనగా అపోస్తుల కార్య గ్రంథము ముగింపు కాలేదు. అపోస్తుల కార్య గ్రంథము నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే అలనాడు అపోస్తులైనటువంటి వారు ఆదిమ సంఘములో ఉన్నటువంటి సేవకులు చేసినటువంటి పరిచర్యను ఆయన అపోస్తుల చివరి గ్రంథములో ఆ చివరి అధ్యాయం చివరిలో పులి స్టాప్ పెట్టడం మానేసి కొనసాగింపుగా వదిలేశాడు. ఆ పరిచర్య ఆనాటి తర్వాత సేవకులు, తర్వాత సెలవుకు, తర్వాత తరం వారు సేవకులు, ఈనాటి వరకు సేవకులుగా ఉన్న వారి యొక్క పరిచర్య దానికి జోడించుకుంటూనే సంఘ క్షేమాభివృద్ధిని మనము అర్థం చేసుకోగలము. అర్థమవుతున్న వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ అపోస్తుల గారి గ్రంథంలో 2 భాగాలు ఎక్కువగా మనకు కనబడతా ఉంటాయి. మొదటి భాగంలో పేతురు గారి యొక్క పరిచర్య మనకు కనబడతా ఉంటుంది. రెండవ భాగంలో పౌలు గారి పరిచర్య మనకు ఎక్కువగా కనబడతా ఉంటుంది. పౌలు గారి పరిచర్యలో మనం చూస్తే చాలా పర్యాయాలు, ఇంచుమించు 3 పర్యాయాలు ఆయన మధ్యధరా సముద్రము చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ ఆయన సువార్త ప్రకటించి ఆయన దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉండగా చివరి దినాలలో ఆయన పౌలు గారిని యెరూషలేము నుండి రోమాకు మరి తీర్పు నిమిత్తమై పంపించడానికి సిద్ధపడుతున్న సమయంలో అతన్ని ఖైదీగా పట్టుకుని ఒక వాడలో ఎక్కించి అతన్ని తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో 14 రోజుల ఆ ప్రయాణములో మధ్యలో ఆ వాడ మీదకి ప్రమాదం వచ్చింది, తుఫాను వచ్చింది. ఆ వాడ పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ వాడను ప్రక్కకి లాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ద్వీపానికి వెళ్ళారు. ఆ ద్వీపములో వారు తలదాచుకోవడానికి దిగిన తర్వాత ఆ ద్వీపము సిసిలి అని తెలిసింది. ఆ సిసిలి అనేటువంటి ఆ యొక్క ద్వీపములో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటే అనాగరికులు అనగా నాగరికత లేని వారు. నాగరికత లేకపోవడం అంటే సమాజంలో ఎలా బ్రతకాలో తెలియదు, సమాజంలో వివేకంతో ఎలా ఉండాలో తెలియదు, సమాజంలో ఎలా మాట్లాడాలో తెలియదు, లేకపోతే ఎలా కట్టుబాట్లు కలిగి ఉండాలో తెలియదు, బట్టలు ఎలా కట్టుకోవాలో తెలియదు, ఇల్లు ఎలా కట్టుకోవాలో తెలియదు, ఎలా ఒక పరిసరాలు ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో వాళ్ళకి తెలియదు. కానీ అనాగరికులైనటువంటి ఈ ద్వీపవాసులు అనాగరికులే కానీ వారి గురించి చక్కటి మాట అంటాడు, వారు చేసిన ఉపచారం ఇంతంత కాదు. దేవునికి స్తోత్రం కదండి. వారు అనాగరికులే కానీ వారి ఉపచారము, వారి పరిచర్య చాలా గొప్పదని పౌలు గారు చెబుతున్నాడు.
ఈరోజు నాగరికులుగా మనం బ్రతుకుతున్నాం, కానీ మనకు ఉపచారం చేయడం రాదు, ఉపధర్మం చేయడం రాదు, ధర్మం చేయడం రాదు, పక్కవాడికి సహకరించడం రాదు, పక్కవాడిని పోషించడం రాదు, పక్కవాడిని పలకరించడం రాదు, పక్కవాడితో మాట్లాడడం రాదు కదండి. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అక్కడ ఆగితే చాలా సమయం అయిపోతుంది, కానీ నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ ఉన్నటువంటి ఆ ద్వీపవాసులు వాళ్ళకు ఉపచారం చేస్తూ ఉన్నారట. ఆ ఓడలో నుంచి దిగి వచ్చినటువంటి వారికి ఉపచారం చేస్తున్నారట. ఉపచారం చేసేటప్పుడు అక్కడ వర్షం వస్తుంది కనుక, చలిగా ఉంది కనుక వారు చలిలో బిగుసుకుపోకుండా, చలిలో వారు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆ ద్వీపవాసులు ఏం చేశారంటే చక్కగా మంట వేశారు. దేవునికి స్తోత్రం. వారు మంట రాజబెట్టారు. మంట రాజబెట్టినప్పుడు పౌలు గారు ఖాళీగా ఉండడం మానేసి ఆయన యొక్క పరిచర్య ధర్మమును, పరిచర్య స్థితిని మరిచి లేదా ప్రక్కన పెట్టి ఆయన కూడా వారితో పాటు మంటను వేయడానికి, మంటలో కట్టెలు వేయడానికి ఆ ప్రక్కకి వెళ్ళాడు. ప్రక్కకి వెళ్ళిన తర్వాత ఎండినటువంటి పుల్లలు సంపాదించి ఆ పుల్లలు పట్టుకొచ్చి మంటలు వేశాడు. అక్కడ ప్రారంభమైంది అసలు స్టోరీ. ఎప్పుడైతే ఆ మంటలోనికి పుల్లలు వేశాడో ఆ పుల్లల్లో నుంచి ఒక పాము వచ్చి పౌలు గారి యొక్క చేతిని పట్టుకుంది. 3వ వచనం చూడండి. అప్పుడు పౌలు మోపడి పుల్లలు ఆ పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎక్కువసేపు మనం ఇక్కడ ఆగుదాం. ఆ పాము వచ్చి ఏం చేశాట? పౌలు గారి యొక్క చేతిని పట్టింది. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు చేతిని పట్టినటువంటి ఆ పాము ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మనలను కూడా పట్టి పీడిస్తా ఉంది. అసలు పాము గురించి ఒక విషయం చెప్తాను. అసలు పాము మనుషుని ఎక్కడ కరవాలా? మడి మీద కరవాలా. అది దేవుడు పెట్టినటువంటి ధర్మం అది కదండి. పాము మడి మీద కరవాలా, లేకపోతే కాలు మీద కరవాలా. కానీ ఈ పాము ఎక్కడ కరిసింది? చేతి మీద కట్టి కరిసి వదిలేదు. పట్టుకుని ప్రియమైన దేవుడు పాము కరిసి వదిలేస్తుంది. కానీ ఈ పాము కరిసి వదలలేదు. ఆ చెయ్యిని పట్టుకుని వేలాడుతూ ఉంది. ఆ పాము ఆ చేతిని వదలడానికి ఇష్టపడటం లేదు. జాగ్రత్తగా వినండి ఈ మాట నేను చెప్పనివ్వండి. బైబిల్ గ్రంథంలో సర్పాన్ని ఎక్కువ శాతము సాతానుకు సాదృశ్యంగా వాడబడింది. ఎవరికి? సాతానుకు సాదృశ్యంగా వాడబడింది. ఆదిలో అవ్వమ్మను మోసం చేసింది, సాతాను మోసం చేశాడు. ఏ వేషంలో వచ్చి మోసం చేశాడు? అది సర్ప వేషంలో వచ్చి మోసం చేశాడు. ఇలా సర్పం మోసం చేసింది అనబాకండి. సర్పం మోసం చేయలేదు. సర్పపు వేషములు వచ్చిన అపవాది మోసగించాడు. ఆ ప్రకటన గ్రంథంలో అంటాడు ఆది ఘట సర్పము అని రాస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఘట సర్పం గురించి రాయబడింది. దానికి అపవాదిని పోల్చబడింది. ఈరోజు పౌలును పట్టినటువంటి, చేతిని పట్టినటువంటి ఆ పాము వంటి అపవాది మనలను కూడా పట్టుకుని వేలాడుతూ ఉంది. ఎక్కడ పట్టుకుంది అంటే ఈ అపవాది, ఈ పాము పౌలు గారి యొక్క చేతిని పట్టుకోవాలి. ఎక్కడండి? ఎక్కడ పట్టుకోవాలి పాము? అసలు మడిని పట్టుకోవాలి, కాలు పట్టుకోవాలి. కానీ కాలు పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకుంది? చేతిని పట్టుకుంది. పాము ఏం చేయాలి? కరిసేసి వదిలేయాలా. కానీ ఇదేం చేస్తా ఉంది? పట్టుకుని విరాలాడుతూ ఉంది. దా చేతిని వదలడం దానికి ఏ మాత్రం కూడా ఇష్టమో లేదా. ఎప్పటి వరకు పట్టుకుందో తెలుసా? పౌలు గారు దాన్ని విదిల్చే వరకు, ఆయన చెయ్యి జాడించే వరకు అది చేతులు పట్టుకుని వేలాడుతూనే ఉంది. ఈరోజు కొన్ని విషయాలు నన్ను చెప్పనివ్వండి. ఈరోజు కూడా సంఘముగా ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా, ఈ లోకంలో మానవాళి జీవితాన్ని కూడా సాతానుడు మన చేతుల్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అదిగో చూసారా, కొన్ని వేలాడుతూ ఉంటా, చేతి కట్టుకుని వేలాడుతూ ఉంటారు. లేకనే అవుతాయి చెయ్యిని. చెప్పండి గట్టిగా, బిగ్గరగా దేవునికి స్తోత్రం. మీ చేతికి దయ్యం ఆ యొక్క పాము వేలాడుతుందో లేదు చూసుకోండి ఒకసారి. కాదండి, వేలాడుతూ ఉంటే బరువుగా ఉంటుంది కదా, లేపలేరు, కిందగా ఉంటుంది. స్తోత్రం అంటే అదే. ఈరోజు ఈ మాటలు నేను చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. క్రైస్తవ సమాజంలో లేకపోతే ప్రస్తుత లోక సమాజంలో సాతాను మన చేతిని పట్టుకుని వదలటం లేదు. మన చేతిని వాడు తన స్వాధీనపరుచుకున్నాడు. మన చేతిలో తన విషమును ఎక్కించేశాడు.
మన చేతిలో ఆ యొక్క విషమును ఎక్కించడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారట, ఇదిగో గెడ్డలు కట్టి చచ్చిపోతారేమని చూస్తున్నారట. ఆ విషమును ఎక్కించడం ద్వారా ఆ రక్త ప్రసరణ ఆగిపోవాలి. అంటే ఇక్కడ ఆ సర్పము వాడిని పట్టుకున్నప్పుడు, ఆ పౌలు పట్టుకున్నప్పుడు ఆ రక్తపు విషము, ఆ విషము ఆ రక్తాన్ని పాడు చేయాలి. ఈరోజు సాతానుడు కూడా మన చేతులు పట్టుకుని అతని విశ్వాస లేదా తన యొక్క సర్పపు విషమును మన చేతుల్లోకి ఎక్కించి మన చేతులు ఆడకుండా చేస్తున్నాడు, మన చేతులను ఉపయోగించకుండా చేస్తున్నాడు. కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చేతితో మనం ఏమేమి చేయొచ్చో సాతానుడు మనల్ని ఏమి చేయనట్లేదో ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే చక్కని మాట అంటున్నాడు చూడండి. చక్కని మాట రాజుల గ్రంథం మొదటి గ్రంథం 8వ అధ్యాయము 38వ వచనము. ఒకడైనను జనులందరైనను మైమందురము తట్టు తమ చేతులు చాపి ప్రార్థనా విన్నపములు చేసిన ఎడల దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాస్తూ ఉన్నాడు అపోస్తలుడు, ఆ భక్తులైనటువంటి ఆ యొక్క రాజుల గ్రంథాన్ని రాసిన భక్తుడు అంటున్నాడు, నీ చేతులెత్తుట దేవుడు సలిస్తున్నాడు. ఒకడైనను సమూహముగా సంఘమైనను చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఈరోజు సాతానుడు మనల్ని చేతులు ఎత్తకుండా చేసేస్తున్నాడు, మన చేతిని పట్టుకుని వ్రేలాడుతూ ఉన్నాడు. నన్ను ఈ మాట చెప్పినామండి, ప్రార్థన అనేటువంటిది మనం లేకపోతే, నువ్వు కూడా చెల్లి, ప్రార్థన అనేటువంటిది లేకపోతే మన జీవితాల్లో దేవుని కృపను పొందుకోవటం అసాధ్యము. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? నేనంటున్నాను, ప్రార్థన లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడై ఉండలేవు. ప్రార్థన లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోలేవు. ప్రార్థన లేకపోతే దేవుని సన్నిధిలో నువ్వు నిలబడలేవు. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని నువ్వు అనుభవించలేవు. ప్రార్థన లేకపోతే దేవుని యొక్క కృపను నువ్వు అనుభవించలేవు. ప్రార్థన లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు అనుభవించలేవు. ప్రార్థన ఎలా చేయమని వాక్యం చెబుతుందంటే, విసుగక ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు. ఓ మాట చెప్తాను ఉండండి. నేను ఒకసారి ఎక్కడికో దూరంగా వాక్యం చెప్పడానికి వెళ్ళాను, తుని అవతలకి వెళ్ళాను. తుని అవతలకి వెళ్తే వాక్యం అయింది, నేను తిరిగి వచ్చేస్తున్నప్పుడు నాకు ఏదో అవసరం ఉండి మళ్ళీ పాస్టర్ గారికి ఫోన్ చేశాను అన్నమాట. ఫోన్ చేస్తే తన కుమార్తె ఫోన్ ఎత్తి అమ్మ పాస్టర్ గారు లేరా, నాన్నగారు లేరా అంటే, అయ్యా నాన్నగారు నిద్రపోతున్నారండి అన్న. అలాగమ్మా, మరి నేను ఫోన్ చేశాను ఎప్పుడు చెప్తా అంటే, నాన్నగారు తెలుగులోకి వచ్చాక చెప్తానండి అన్న. తెలుగులోకి వచ్చినాక అంటే దాని అర్థం, మన అర్థం ఏంటి? నిద్రపోయేవాడు మెలకువలోనికి వచ్చాక. వాళ్ళ భాషలు ఏంటి అంటే, నిద్రపోయేవాడికి ఏమి లేదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే తెలుగుగా ఉండి ప్రార్థన చేయడం. ప్రార్థన చేయనుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నిద్రలో ఉన్నాడా? వాడికి ఏమి లేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. లోకంలో ఏం జరుగుతుందో తెలియదు, లోకం ఏమైపోతుందో తెలియదు, ప్రక్కవాడు ఏమైపోతున్నాడో తెలియదు, మన జీవితాన్ని సాతానుడు ఎలా నాశనం చేస్తున్నాడో తెలియదు. అర్థం చేసుకోవడం వీడికి తెలియలేదా? ఎందుకంటే వీడికి తెలియలేదుగా. ఎందుకంటే వీడు మెలకువగలడు. ఎందుకు మెలకువగలాడంటే వీడికి ప్రార్థన మీద పట్టు లేదో, ప్రార్థన చేయాలని ఆశ లేదో, ప్రార్థన మీద భక్తి లేదో, ప్రార్థన ఆత్మ లేదో, ప్రార్థన శక్తి లేదో. ఈరోజు నేను మాట చెప్పినామండి, నువ్వు ప్రార్థన చేస్తే ప్రాకారాలను పడగట్టగలవా? ప్రార్థన చేస్తే కొత్త దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రాకారాన్ని కట్టగలవా? హల్లెలూయా. ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదమును నువ్వు పొందుకోగలవా? దేవుని యొక్క మహిమను పొందుకోగలవా? దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకోగలవా? నీ యొక్క స్థితిని మార్చుకోగలవా? హల్లెలూయా. నా పరిస్థితి మారడం లేదయ్యా, నా జీవితం మారడం లేదంటే కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేయడం లేదో, నువ్వు దేవుని దగ్గర రావడం లేదో. ప్రార్థన చేసేవాడు ఎక్కడ ఉంటాడు తెలుసా అండి? దేవునికి దగ్గరగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అంటే దేవునితో ఏంటంటండి? సంభాషణ. ఈ మాట నన్ను చెప్పనమండి ప్రియమైన దేవుని బిడ్డలారా.
ప్రార్థన చేస్తూ ఉంటే దేవునితో సహవాసం సంబంధం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. నీవు ప్రార్థన చేయడం ఆపేస్తే దేవునితో సహవాసము సంబంధము తెగిపోతుంది. నీకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటే ప్రభువు వినేవాడు. వింటాడని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇట్ విల్ టేక్ టైం. అది సమయం తీసుకుంటుంది నీ ప్రార్థనకు ప్రతిఫలం రావడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటిది నువ్వు చేస్తూ ఉంటే, ప్రార్థనతో సహవాసం, దేవుడితో సహవాసములు నువ్వు కొనసాగుతూ ఉండగా అసలు నీ మీదకి సమస్యలే రావా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే, ప్రభుతో నువ్వు సమీపస్తులుగా ఉంటే, ప్రభుతో శక్తివంతులుగా, ప్రభుతో ప్రార్థనలో నువ్వు సహవాసములో ఉంటావు ఉంటే, అసలు ప్రభువే నీ దగ్గర ఉంటావు ఉంటుంటే ఇక నీ సమస్యలు అనేవి రానే రావు. నువ్వు రమ్మన్నా రావు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా మనం విందాం. ప్రార్థన చేయడం ద్వారా పరిస్థితులు మార్చబడతాయి. ప్రార్థన చేయడం ద్వారా పరలోక సన్నిధి భూమి మీదకి దిగి రాబడుతుంది. ప్రార్థన చేయడం ద్వారా మనము దేవునికి సమీపస్తులం అవుతాం. ప్రార్థన చేయడం ద్వారా మన అవసరతలు ప్రభువు మనం చెప్పకపోయినా ఆయన మనల్ని అర్థం చేసుకోగలుగుతాడు. మనం ప్రార్థన చేస్తూ ఉండడం ద్వారా సాతాను కోటలు పడగొట్టగలము. ప్రార్థన చేయడం ద్వారా మన బిడ్డలను దేవునికి ఇష్టలుగా పెంచగలము. ప్రార్థన చేయడం ద్వారా మనము దేవుని కృపకు పాత్రులవగలము. ప్రార్థన చేయడం ద్వారా మనము ఎలా నడవాలో జ్ఞానాన్ని పొందుకోగలం. ప్రార్థన చేయడం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలం. ప్రార్థన చేయడం ద్వారా మనము దేవుని కృపను పొందుకుని, ఆయన ఆశీర్వాదం పొందుకుని, కృపలో క్షేమలో క్షేమ స్థితిలో మనము జీవించగలుగుతాము. నువ్వు ప్రార్థన చేసి సంపాదించుకోలేనిదంటూ ఏది లేదా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వన్నట్టు లేదా. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నేను ప్రభు అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే విన్నాను ఎప్పుడూ లేదు. నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను. నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను. చాలా మంది ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ఎందుకో తెలుసా? వాళ్ళ చేతుల్ని సాతానుడు పట్టుకుని వదలడం లేదా. వారు దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. కారణం ఏంటో తెలుసా? వారు చేతుల్ని సాతానుడు ఏం చేస్తున్నాడు? పట్టేసుకున్నాడు. ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ప్రార్థనలో కూర్చోడానికి ఇష్టపడరు. ప్రార్థనలో మోకరించడానికి ఇష్టపడరు. 2 నిమిషాలు ఫాస్ట్గా ప్రార్థన చేసేటప్పుడే ఈ కొండోసారి ఎంతమంది అరగంట ప్రార్థన, ఒక 10 నిమిషాలు, అరగంట 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఎంతమంది ఉండగలరు? కళ్ళు మూసామంటే గంటలు తేలిపోవాలా ఆ ప్రార్థనలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేయడం లేదేమో, నిన్ను ప్రార్థనా జీవితాన్ని సాతాడు మృంగేశాడేమో, నీ ప్రార్థనా జీవితాన్ని సాతాడు పతనం చేశాడేమో, నీ ప్రార్థనా జీవితాన్ని సాతాడు విషముతో నింపేసి ప్రార్థన చేయకుండా నిన్ను ఆపివేశాడేమో. సాతానుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టడిగా ఉంటావు, ప్రార్థన చేస్తే దేవునికి సమీపస్తుడిగా ఉంటావు, ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నువ్వు ప్రార్థన చేయడం ఆపేస్తే తన జీవితంలో తన కార్యం ప్రారంభించడం మొదలెడదామని చూస్తుంటాడు. ప్రార్థన చేసే ఇంట్లో సాతానుడు ప్రవేశించుట అసాధ్యమా? ఎవడింట్లో సాతానుడు ప్రవేశించలేడు? ప్రార్థన చేసేవాడి ఇంట్లో సాతానుడు ప్రవేశించలేడు. రాత్రి వేళ పడుకున్నప్పుడు ఎంత భయమో మనకి. ఎలగతలకు పడుకున్నావేంట్రా, తిరుగు ఎలగతలు పడుకుంటే ఏమవుతుంది? ఈ భయం మేకొచ్చి పీకెట్టుకుని నొక్కేస్తున్నాడేమో. ఊరే రాత్రి మాటలో వచ్చి కాలు కడుక్కోకుండా వచ్చేసేవేరా. ఏంటదే కాలు కడుక్కో. మీకు విషయం చెప్తాను. నేను ఎక్కడి నుంచి ఒంటరిగానే వెళ్ళాలి. నేను ఒంటరిగా వెళ్ళాలి పిల్లకూరు. ఒంటరిగా వెళ్ళేటప్పుడు మా ఇల్లు ఎట్లా ఉంటుందంటే, ఇలా పొడుగ్గా ఉంటుంది, ఇలా గదులు ఉంటాయి, ఇలా హాల్ ఉంటుంది. నేను కాలు కడుక్కోవాలంటే మా ఇంట్లో నుంచి హాల్లో నుంచి చివరికి వెళ్ళి అప్పుడు కాలు కడుక్కోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కాలు కడుక్కోవడం ఎదిగాక అసలు మీరైతే చంపేదిరేమో. కింద ఒక ట్యాప్ పెట్టించుకో కదా, దేవునికి ఇస్తాం. ఎక్కడ ట్యాప్ లేకపోయినా పర్లేదు, ముందర కింద ట్యాప్ పెట్టించు, కింద కాలు కడుక్కుని. అంటే కాలు కడుక్కుంటే దెయ్యం రాదు అనుకుంటారు వీళ్ళు, కానీ నెత్తి మీద కూర్చుని చేతుంటుంది. హల్లెలూయా. నేను నువ్వు దేనికి భయపడక్కర్లేదు. నువ్వు ప్రార్థన అనేటువంటిది ఇంటిలో ఒక ధూపముగా ప్రభువుకు వేయగలిగితే, నీ ఇంటిలో ప్రార్థన ధూపము నిరంతరం ఉండగలిగితే, నీ ఇంటిలో ఎప్పుడు ప్రార్థన అనేటువంటిది ప్రాకారంగా ఉంటే సాతానుడు నిన్ను చూడడానికి కాదు కదా, నిన్ను ముట్టుకోవడానికి కాదు కదా, నీ వైపు కన్నెత్తు చూడడానికి కూడా భయపడిపోతాడా? నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యను సాతానుడు పట్టి పీడిస్తున్న కారణము నీ ఇంటిలో ప్రార్థన లేదా. వాడిని ఇంట్లో ప్రవేశించడానికి ముందు గుండా చేసే పని ఏంటంటే ప్రార్థన లేకుండా చేసేయటం. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఆగిపోయిందేమో. ప్రార్థన ఆగిపోయిందంటే ఆటోమేటిక్గా నీ కోటలు కూడిపోతున్నాయి అని అర్థం.
నీ కోటలు కూలిపోతానంటే ఆటోమేటిక్గా శత్రువు లోపలికి ప్రవేశించేస్తున్నాడు అని అర్థం. ఇప్పటికే గమనించుకోండి, మీ కుటుంబంలో సమాధానం పోయింది, మీ కుటుంబంలో ఆశీర్వాదం పోయింది, మీ ఇంటిలో సమాధానం కోల్పోయారు. మీ పిల్లలు మీ మాట వినలేదో, నీ భర్త నీ మాట వినలేదో, నీ భార్య నీ మాట వినలేదో, నీ ఆర్థిక పరిస్థితులు కృంగిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? నీ కోటలు పగిలిపోయాయి, ప్రార్థనా ప్రాకారం పగిలిపోయింది. సాతానుడు ఆ ప్రాకారం దాటుకుని ఇంటిలోకి వచ్చి నిన్ను అతలాకుతలం చేస్తూ, నిన్ను నాశనం చేస్తూ, నిన్ను కృషింపజేయడానికి వాడి ప్రయత్నాలను నీ మీద చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం ప్రార్థనా ప్రాకారం కట్టుకోగలిగితే, ప్రార్థన చేయగలిగితే, దేవుడు నీ కొరకు క్షేమ స్థితిని అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు. మరి సాతానుడు ఎట్లా పోతాడు? ఇప్పుడు చెయ్యి పట్టుకున్నాడు కదా, చెయ్యిని పట్టుకున్నటువంటి పౌలు గారు ఏం చేశాడు? వదిలేయమ్మా వదిలే అన్నాడా? గట్టిగా పెట్టి ఇదిపితే అప్పుడు పోయింది. ఈ రోజు ప్రార్థనలు ఏమైనటువంటి సాతానుడు నిన్ను పట్టుకుని పీడిస్తూ ఉండగా, ఈ రోజు నువ్వేం చేయాలి తెలుసా? యాకోబు అంటాడు, అపవాదులు ఎదిరించేవాడు యుద్ధం నుండి పారిపోతాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడిని ఏం చేయాలట? ఎదిరించాలా. కానీ మనం ఏం చేస్తాం? నేనంటున్నాను ఈ మాట నన్ను చెప్పనమాట. దురాత్మలు నిన్ను పట్టి పీడిస్తున్నాయి. నిన్ను జీవితంలో ప్రార్థన లేదు అంటే నీ జీవితంలోనికి దురాత్మలు ప్రవేశిస్తాయి. నీ జీవితంలోనికి దురాత్మలు ప్రవేశించడానికి, నీ జీవితాన్ని పతలకుతలం చేయడానికి సాతానుడు చేసే మొట్టమొదటి ప్రయత్నము నిన్ను ప్రార్థన చేయకుండా ఆపేయడం. నువ్వు ప్రార్థన చేయకుండా ఆపేయడం అంటే విధించాలా, సాతాన్ని ఎదిరించాలా. ఎలా ఎదిరిస్తావు? అది చెప్తే మాట అంటే వెళ్ళా. ప్రభు అన్నాడు ఎదిరించావు, యేసు నామములో పొమ్మన్నాను అంటే అది పోవాల్సిందే. హల్లెలూయా. నేను అంటాను, చాలా మంది ఏం చేస్తారంటే దెయ్యం పట్టుకున్న వెంటనే, లేకపోతే ఏదో సమస్య వచ్చిన వెంటనే, పాస్టర్ గారు ఎక్కడున్నారు పిల్లలు రా బాబు అంటాడు. మా సంఘస్థులకి ఏం చెప్తాను, మీకు అదే చెప్తున్నాను. అసలు పాస్టర్ గారి దగ్గర కలిసిరే బాబా. విశ్వాసం చూస్తే దెయ్యం పారిపోవాలి. అర్థమైతే ఒకసారి చెప్పండి గట్టిగా. మన విశ్వాసం ఎట్లంటే అయ్యి బాబా, మనం దాడి చూసి మనం భయపడిపోతాం. మన విశ్వాసం, మనం బలమైన విశ్వాసులు. మళ్ళీ దేవునికి స్తోత్రం. చెప్పండిరా మీ విశ్వాస కబుర్లు చెప్పండిరా అంటే కట్టలు తెగిపోతాయి. ఏంటనుకున్నా, నేను ప్రార్థన చేస్తే ఏంటి అనుకుంటున్నా, అప్పుడే దెయ్యం పట్టుకుని ఎలా తీసుకురావాలి. ఆడు విశ్వాసం ఏంటో తేలిపోదు. నేనంటే దాన్ని ఈ మాట నన్ను చెప్పినామండి, ఎదిరించు సాతాన్ని ఎదిరించు. నిన్ను ప్రార్థన చేయకుండా ఆపివేస్తున్న సాతాన్ని ఎదిరించాం. నిన్ను ప్రార్థన లేకుండా చేస్తున్నటువంటి సాతాన్ని ఎదిరించాం. నిన్ను ప్రార్థనలో కూర్చోకుండా చేస్తున్న సాతాన్ని ఎదిరించాం. ప్రార్థనలో మోకరించకుండా చేస్తున్న సాతాన్ని ఎదిరించాం. నిన్ను ప్రార్థనలో నోరు తెరవకుండా ఆపేస్తున్న సాతాన్ని ఎదిరించాం. ఎదిరిస్తే వాడు నీ యుద్ధం నుండి ఏం చేస్తాడు? అర్థమైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. వాడు నిన్ను పాడు చేయడానికి, నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి వాడు నిన్ను ప్రార్థన చేయకుండా ఆపేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అంటే, పోలే ప్రార్థన లేకపోయినా పర్లేదని ఏదో వృథాభక్తితో చేస్తున్నట్టుగా చిన్న చిన్న ప్రార్థనలు చేసి ముగ్గురు చేస్తున్నావు, ఏదో చేయాలని చేస్తున్నావు. దానివల్ల నీ జీవితంలో ఏం మార్పు రాదు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నీ మాట చెప్పనివ్వండి. సాతానుడు ఆ యొక్క పౌలును పట్టుకున్నటువంటి సర్పము ఆ చేతులు పట్టుకుని వదలడం లేదా? ఈ రోజు నిన్ను వదలలేదు పాపము లేదా పాము, ఆ సర్పము ప్రార్థన చెయ్యనివ్వని ఆ సర్పము యేసు నామములో ఈ రోజే మిమ్మల్ని విడిచిపెట్టి పోవును గాక. మీరు ప్రార్థనాత్మను పొందుకుందురుగాక, ప్రార్థన శక్తిని పొందుకుందురుగాక, అపవాదులు ఎదురించు శక్తిని పొందుకుందురుగాక. ఈ రోజు మిమ్మల్ని ప్రార్థన చేయకుండా ఆపివేస్తున్న ప్రతి దురాత్మంధకార శక్తులు లేవగురుగాక. మరొక చేతిని గురించి మనం చూద్దాం. చేతితో మనం కూడా ఏం చేయగలం అంటే, యెజరా గ్రంథంలో 4:17 చక్కటి మాట ఉంటుంది. వాళ్ళు ఒక చేతితో పని చేస్తూ మరో చేతితో ఆయుధాన్ని పట్టుకున్నారట. అంటే వారు ఏం చేస్తున్నారంటే చేతితో పని చీటు మొదలెట్టారు. ఈ విషయాన్ని కొద్దిగానే చెప్తాను, పెద్దగా వివరించడానికి అవకాశం లేదు. కొద్దిగా ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. చాలా మందికి పని చేయడం ఇష్టం ఉండదు, కష్టపడడం ఇష్టం ఉండదు. వీళ్ళకి ఎట్లాగా అంటే ఇంటికాడ కూర్చొని ఉంటాం, ఆదాయం రావాలి, ఇంటికాడ కూర్చొని ఉంటాం, డబ్బులు రావాలి. శుభ్రంగా స్నానం చేసి, ప్యాంట్లు వేసి, టీషర్ట్లు వేసి, సెంటర్లో బల్లల దగ్గర కూర్చొని, బల్లలు ఉంటాయి కదా, ఈ మధ్య బల్లలు వేస్తున్నారు లేదు, ఆ బల్లల మీద కూర్చొని ఆ బల్లల మీద రొంగంతా నాశనం చేస్తారు. ఆ సిమెంట్ అంతా అరగొట్టేస్తారు. ఏం చేస్తున్నారు అంటే, కొంతమందిని బాబు ఏం చేస్తున్నావు నాయన అంటే, నేను ఖాళీ అండి, ఇది పెద్ద ఉద్యోగుడికి నేను ఈ మాట చెప్పను వాడు. ప్రభు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు,
కానీ ప్రభు నిన్ను ఆశీర్వదించాలి అంటే, ప్రభు నిన్ను ఘనపరచాలంటే, నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే నువ్వు ఖాళీగా ఉంటే ఆశీర్వదించబడవు అబ్బాయి. యూ హ్యావ్ టు వర్క్. పరిశుద్ధుడును కృప కలిగిన తండ్రి, శివాధిపతి మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. ప్రభా ఇక్కడ ఉన్నటువంటి వారిలో అయా యువతని రోజు నీ వాక్యాన్ని విన్నాం నాయన. ప్రార్థన మాలో ఎందుకు కొలువుతుందంటే సాధలు మమ్మల్ని ప్రార్థన చేయకుండా ఆపేస్తున్నాడు. అలాంటి పౌలు యొక్క చేతులు పట్టుకుని వెళ్ళాడుగా నీ సముఖం వైపు మేము చేతులు ఎత్తుకున్నట్లు, నీ సముఖం వైపు మా చేతులు ఎత్తి ప్రార్థించకూడనట్లు సాతాడు ప్రభు మా చేతులు పట్టుకుని తన విషములకు వెళ్ళగొక్కుతూ అయ్యా మమ్మల్ని ప్రార్థన చేయకుండా ఆపేస్తున్నాడు. అయ్యా ఈరోజు సాతాను ఎదిరించి ప్రార్థనా వీరులుగా ఉండడానికి మేము ఇష్టపడుతున్నాం. ప్రార్థన వీరులుగా ఉండడానికి కృప చూపించండి ప్రభు. అయా యువతని పరిచర్య చేయకపోవడం ఏదో కారణం అనుకుంటున్నాను కానీ, అయా పరిచర్య చేయడానికి నేను ఇష్టం లేకపోతున్నాను అనుకుంటున్నాను కానీ, పరిచర్య చేయడానికి ఇష్టం లేకపోవడం కూడా సాతానుడు ఆ చేతులు బాగులో పుట్టించడం ఒక విష సర్పమని, విషమని గుర్తించలేక నీ పరిచర్యలు కొనసాగలేకపోతున్నాం. అయా యువతంటే నాయన నీ పరిచర్య చేసేటువంటి భాగ్యమును, పరిచర్య చేసినటువంటి వారిలో నానా యువతని పేరులలో మా పేరు ఉంచడానికి ఉండబడడానికి నాయన మీ పరిచర్య చేయడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా నీ వాక్యం చదవలేకపోతున్నామేమో, ఇదిగో చదవలేకపోతాం అనుకుంటున్నాం కానీ వాక్యం చదవకుండా సాతానుడు ఆపేస్తున్నాడని మేము గ్రహించలేకపోయాం. ఈరోజు వాక్యం చదవకుండా సాతానుడు ఆపేస్తుండగా అయా సాతానుడు ఎదిరించి నీ వాక్యమును చేత పట్టుకుని నీ వాక్యమును చదివి నీ వాక్యపు జీవవేలుగులో మేము నడిచేందుకు సహాయం చేయండి. మీ కృప చేతండి నాయన సర్దించండి. అయా మాలో పాపమును నాయన యువతని పుట్టించి పాపపు జీవితాన్ని నేర్పించి దుర్మార్గపు జీవితాన్ని నేర్పించి అయా దుర్వ్యాపారాలు నేర్పించి దుర్వ్యసనాలు నేర్పించి మమ్మల్ని దేవునికి దూరం చేస్తున్నాడు సాతానుడు. అయా ఈరోజు సాతాన్ని ఎదిరించి నీ దగ్గర రావడానికి, నీలో క్షమాపణ పొందడానికి, నీ కృపను పొందడానికి మాకు సహాయం చేయండి. మీ కృప చేత ఆదరించి బలపరచమని, వాక్యం ప్రతి ఒక్కరిని మీరు సర్దించి బలపరచమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకున్నామని యేసు ఘననామమును బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.